ఫార్మా ప్రయోగాలకి హైదరాబాద్ కేంద్ర బిందువు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫార్మసీ రంగంతో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. 15 రోజుల్లో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు టెండర్లు పిలుస్తామన్నారు బండి సంజయ్. మరోవైపు ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ నెల 9న బీజేపీ మహిళా మోర్చా ధర్నా చేయనుంది. ప్రపంచ ఫార్మసీ హబ్ గా రాష్ట్రం గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫార్మా ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లోని హైటెక్స్ లో 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. మన దేశ ఎగుమతుల్లో ఫార్మా ఉత్పత్తులది 5వ స్థానమని చెప్పారు కిషన్ రెడ్డి. That has 50,000 pharmacy professional members representing the entire value chain of the pharmaceutical industry. That emphasis research and development, hospital and community pharmacy, quality control and quality assurances, on further strengthening Hyderabad as a pharmacy of the world. I congratulate. 15 రోజుల్లో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు టెండర్లు పిలుస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారుల విస్తరణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మోదీ 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా కరీంనగర్ జగిత్యాల రోడ్డు నిర్మాణ పనులు చేపడతామన్నారు. కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే 563 విస్తరణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు బండి సంజయ్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ని విజయవంతంగా క్లియర్ చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. క్లియర్ చేయలేని వారికి ఇది కఠినమైన కష్టమైన ఎదురుదెబ్బలు కావచ్చని, కానీ ఇది మీ ప్రయాణానికి ముగింపు కాదన్నారు. మీ భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్. 9వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టబోతున్నట్లు చెప్పారు ఆ పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి. ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. 6 గ్యారంటీల్లో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నిరసన చేయబోతున్నట్లు చెప్పారు. 2000 నుంచి 4000 పెన్షన్ చేసి మహిళలకు ఇస్తా అన్నది ఏ గ్యారంటీలు ఇప్పటి వరకు దాని గురించి చర్చ లేదు. పోనీ దాని గురించి ఏమన్నా కమిటీ వేసింది లేదు. దాన్ని ముందుకి తీసుకెళ్తారని నమ్మకం ప్రజలలో లేదు. 12న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే మీటింగ్ కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరగనుంది. రాష్ట్ర నేతలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు కేంద్ర మంత్రులు.